విడాకులిచ్చి ఆయన్ని నా కోసం పూర్తిగా వదిలేయచ్చు కదా. తరుణ్, ఆ నిషా మన కిరణ్ ఇంట్లో తిష్టవేసి అతన్ని మానసికంగా చంపేస్తోంది. అంత చేస్తున్న ఆ నిషా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీసులొచ్చి నిషాని అరెస్ట్ చేస్తారుగా. అలా ఎందుకు చెయ్యట్లేదు? చేయొచ్చు హారిక, కానీ పోలీసులు వచ్చి నిషాన్ తీసుకెళ్ళాక వాళ్ళు జరిగిన దాని గురించి ఎంక్వైరీ చేస్తారు. అప్పుడు చాలా విషయాలు బయటపడతాయి. అవి కిరణ్కి ఇబ్బంది కలిగించొచ్చు. అంటే మనం భయపడాలా? ఆ మేఘన నిషా చేసే అన్యాయాల్ని చూస్తూ చేతులు కట్టుకొని కూర్చోవాలా? ఇది భయం కాదు హారిక, జాగ్రత్త. నిషా ఇప్పుడు అన్నింటికీ తెగించింది. ఇప్పుడు మనం బలం ఉపయోగించి తనను బయటకు పంపితే తను వెంటనే ప్రెస్ మీట్ పెడుతుంది. కెమెరాల ముందు కన్నీళ్లు పెట్టుకుని ఒక బాధితురాల్లా నటిస్తూ మొత్తం మన కుటుంబం మీద ఆరోపణలు చేస్తుంది. ప్రెస్ మీట్ పెడితే మనకేంటి? మన దగ్గర నిజం ఉంది కదా. జనం ఏది అబద్ధం ఏది నిజమని ఆలోచించరు. వాళ్ళకి కావాల్సింది బ్రేకింగ్ న్యూస్ మాత్రమే. మీడియా వాళ్ళు కూడా దాన్నే హైలైట్ చేస్తారు. ఆ తర్వాత అందరూ మనల్ని వేలెత్తి చూపించడం మొదలు పెడతారు. అంతేకాదు హారిక, కిరణ్ చేసిన ఆ ఒక్క పొరపాటు ఇప్పుడు మన కుటుంబానికి ఒక ఉరితాడులాగా మారింది. మనం నిషాని అరెస్ట్ చేయిస్తే మేఘన తన వెనుక ఉన్న రాజకీయ పలుకుబడిని ఉపయోగిస్తుంది. అయినా కమిషనర్ గారే స్వయంగా ఫోన్ చేసి చెప్పారంటే పరిస్థితి ఎంత సీరియస్గా ఉందో అర్థం చేసుకో. మరి దీనికి అంతం లేదా తరుణ్? అంతం ఉంటుంది హారిక, కానీ అది ఆవేశంతో రాదు, ఆలోచనతోనే వస్తుంది. అవును హారిక, ఇప్పుడు కిరణ్ జీవితంలోకి నిషా వచ్చినట్టు ఒకవేళ రేపు ఎప్పుడైనా నా జీవితంలోకి అలాంటి అమ్మాయి ఎవరైనా వస్తే నువ్వేం చేస్తావు? చీరేస్తా, తోలు తీస్తా, ముక్కలు ముక్కలుగా నరికి దాన్ని చంపేస్తాను. ఏ అమ్మ బాబోయ్, ఇంత ఆవేశమా? అయినా ఇంతకీ ఎవరిని చీరేస్తావు హారిక? నన్నా, లేకపోతే నా జీవితంలోకి వస్తుంది అన్న ఆమెనా? అయ్యో, నిన్నెందుకు చీరేస్తాను తరుణ్? నువ్వు అలాంటి మనిషివి కాదని నాకు తెలుసు. అయినా మా ఆయన బంగారం.
ఈ నిషా ఎక్కడికి వెళ్ళుంటుంది? కొంపదీసి మళ్ళీ ఏమన్నా అఘాయిత్యం చేసుకుని ఉంటుందా? నా సహనాన్ని పరీక్షించకు. నీకు 24 గంటలు టైం ఇస్తున్నాను. సరిగ్గా 24 గంటలు. ఈ లోపు నువ్వు ఈ ఇంటిని, కిరణ్ని వదిలి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత ఒక్క నిమిషం అటు ఇటు అయినా ఈ కిరణ్మయి నుండి నిన్నే ప్రొటెక్షన్ కాపాడలేదు. ధర్మం వైపు నిలబడ్డ ఒక తల్లి ఆగ్రహం ముందు ఏ అధర్మం నిలబడలేదు. లోపల సూసైడ్ చేసుకోవడానికి ప్రయత్నించిన అమ్మాయి మీకేమవుతుంది? నా వైఫ్. మీ ఆవిడకు ప్రెగ్నెంట్ లేడీ. పొరపాటున మీ వల్ల తనకి ఏదైనా చిన్న ఇబ్బంది కలిగినా ఇంట్లో ఉండాల్సిన మీరు జైల్లో ఉంటారు. జాగ్రత్త. చెప్పు కిరణ్, నిషా ఇక్కడ కనిపించట్లేదు. తన గురించి నీకేమన్నా తెలుసా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? నిషా గురించి నాకెలా తెలుస్తుంది? తను నీకు కూడా చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ నిషాని ఇంట్లో నుంచి పంపించేయడానికి నాకు చెప్పకుండా నువ్వు గానీ తరుణ్ గానీ ఏమన్నా ప్లాన్ చేశారేమో కనుక్కుందామని ఫోన్ చేశాను. అయినా పోతే పోనీరా. దరిద్రం వదిలిపోయిందని నువ్వు ప్రశాంతంగా ఉండక తన కోసం కంగారు ఎందుకు పడుతున్నావు? నేను కంగారు పడుతుంది తను వెళ్ళిపోవడం గురించి కాదు, ఎక్కడికి వెళ్ళిందో తెలియనందుకు. బలవంతంగా అయినా తనెప్పుడూ ఈ ఇంట్లోనే ఉంటుంది. తన గనక ఏమన్నా అయితే నాకు, అమ్మకి, మొత్తం ఫ్యామిలీకి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది. అది కూడా నిజమేరా. అసలు ఈ నిషా నీ జీవితానికో శాపంలా మారింది. ఈ విషయం గురించి తరుణ్కి ఏమన్నా తెలిసేమో కనుక్కుంటావా? ఒక్క నిమిషం లైన్లో ఉండు కిరణ్. తరుణ్తో కూడా ఒకసారి మాట్లాడదాం. తరుణ్, తరుణ్. ఏంటన్నయ్య? ఒక అర్జెంట్ మ్యాటర్ రా. నిషా ఇంట్లో కనిపించట్లేదంట. కిరణ్ ఫోన్ చేశాడు. అవునా? ఒక్క నిమిషం మాట్లాడు. ఇంత హడావుడి చేసిన నిషా హఠాత్తుగా ఎలా అదృశ్యం అవుతుంది? ఒకవేళ అమ్మ వార్నింగ్కి భయపడి తనంతట తాను వెళ్ళిపోయిందా? లేకపోతే తనే ఏదైనా డ్రామా ప్లే చేస్తుందా? నిషా గురించి తన పేరెంట్స్ని అడిగినా వాళ్ళు నిజం చెప్పరు. మనమే ఏదో ఒకటి చేసి అసలు విషయాన్ని తెలుసుకోవాలి. సరే, నీకు కుదిరితే తను ఎక్కడికి వెళ్ళిందో ఏంటో ఒకసారి కనుక్కోనయ్యా. నువ్వు ఎక్కువగా టెన్షన్ తీసుకో కిరణ్. మనం అన్ని రకాలుగా ట్రై చేసి ఆ నిషా గురించి తెలుసుకుందాం. అసలు ఏంట్రా ఇదంతా? ఎందుకిలా జరుగుతుంది? దీని వెనక ఎవరుండొచ్చంటావు? నేను అదే ఆలోచిస్తున్నానన్నయ్య. నాకెందుకో ఇదంతా నిషా మేఘనల కొత్త డ్రామా ఏమో అనిపిస్తుంది. అంటే నిషాతో కలిసి మేఘన మళ్ళీ ఏదైనా ప్రమాదకరమైన డ్రామా ప్లే చేస్తుందంటావా? నా అనుమానం కూడా అదే అన్నయ్య. దీని వెనక పెద్ద కుట్ర ఏదో ఉండే ఉండొచ్చు. ఏమైంది ఈరోజు మేఘనాకి? తేలుకుట్టిన దొంగల కాలు పిల్ల అటు ఇటు ప్రచారాలు చేస్తూ ఉంది. నాకు ఫోన్ చేసేది ఎవరబ్బా? ఓలమ్మో, సంజయ్ బాబు ఏంటి నాకు ఫోన్ చేస్తున్నారు?
ఓలమ్మో నాను సంజయ్ బాబుతో మాట్లాడు ఆ మేఘనం సోతే ఇల్లు పీకి పందిరేస్తుంది. త్వరగా మాట్లాడి విషయం ఏదో తెలుసుకోవాలా. బోలో రాములమ్మ, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పండి బాబు. రాములమ్మ, నీకు నిషా గురించి ఏమైనా తెలుసా? తను కిరణ్ ఇంట్లో నుంచి చెప్ప పెట్టకుండా వెళ్ళిపోయింది. ఆ? ఏమైపోయిందో ఎక్కడికి వెళ్ళిపోయిందో అర్థం కావడం లేదు. ఒకవేళ నీకేమైనా తెలిసేమోనని కాల్ చేశాను. బాబు మీకు తెలియదేటుంది. ఆ మేఘనమ్మ రాక్షసి అయితే ఆ నిశా ఒక దొయ్యం. ఈ రాక్షసుల ఆట కట్టించాలన్నా ఆ దయ్యాలు దుమ్ము దులపాలన్నా ఆ ఉసమ్మలాంటి దేవతకే సాధ్యం. ఆదిశక్తి అవతారం లాంటి ఉసమ్మ తెలుసుకోవాలే కానీ తనేదైనా చేయగలదు బాబు. ఏంటి రాములమ్మ నువ్వు చెప్పేది? అసలు నాకేం అర్థం కావడం లేదు. బాబు దేవతలు తలుచుకుంటే వరాలు ఇస్తారు, శాపాలు కూడా ఎడతారు. మన ఉసమ్మ కూడా ఒక దేవత బాబు. నేను నిషా గురించి అడుగుతుంటే నువ్వు ఉషా గురించి మాట్లాడుతున్నావేంటి రాములమ్మ? దయ్యాన్ని పారుతోలేది దేవతని చెప్తున్నాను బాబు. అయ్యో బాబు, ఆ మహమ్మారి మేఘన ఇటే వస్తుంది బాబు. మరిద్దరూ మాట్లాడుకోవడం విన్నాదంటే ఇంకా అంతే సంగతులు. బాబు నన్ను మీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. పెట్టండి బాబు, పెట్టండి. రాములమ్మ నేను చెప్పే. హలో, అమ్మయ్యా ఇట్రానిది. కిరణ్ టాపిక్ మాట్లాడితేనే భరించలేని ఉష నిష ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఎలా కారణం అవుతుంది? రాములమ్మ అసలు విషయం చెప్పకుండా ఇంకా టెన్షన్లో పడేసిందే. అసలు నిజం ఎలా తెలుసుకోవాలి? ఉషని అడిగితే ఏమైనా తెలుస్తుందా? ఉషా, నిషా గురించి నీకేమైనా తెలుసా? నిషా గురించి నన్నెందుకు అడుగుతున్నారు బావగారు? మీ తమ్ముణ్ణి అడగండి. అది కాదు ఉషా, కిరణ్కి అసలు ఏమాత్రం ఇష్టం లేకపోయినా బలవంతంగా ఇంట్లో ఉండడానికి వెళ్ళిన నిషా చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అసలు ఏం జరిగిందో మాకు అర్థం కావడం లేదు. తనకేమైనా జరిగితే అది కిరణ్కి, మళ్ళీ మన కుటుంబానికి చుట్టుకుంటుంది. అదే నా భయం. వాళ్ళ టాపిక్ నా దగ్గర తీసుకురావద్దని మీకు చాలాసార్లు చెప్పాను బావగారు. దయచేసి కిరణ్ గురించి కానీ ఆ నిషా గురించి కానీ నా దగ్గర ప్రస్తావన తీసుకురావద్దు. అది కాదు ఉషా. ఉషా, తరుణ్, నువ్వు చెప్పేది నిజమా? ఆ నిషా చెప్పా పెట్టకుండా కిరణ్ ఇంట్లోంచి వెళ్ళిపోయిందా? అస్సలు నమ్మలేకపోతున్నాను తరుణ్. అవును హారిక, అసలు నిషా కిరణ్ ఇంటికి ఎందుకు వచ్చింది? ఇంట్లోనే ఉంటానని ఎందుకు ఒత్తిడి చేసింది? ఇప్పుడు కిరణ్కి కూడా చెప్పకుండా ఎందుకు ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది? అసలు తన ప్లాన్ ఏంటి? ఏం చేయాలనుకుంటుంది? అసలు అర్థం కావట్లేదు. ఇవన్నీ ఆ నిషా మనకు వదిలిన ప్రశ్నలు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రశ్నలకి సమాధానాలు వెతకాలి. ఆ నిషా మేఘనల విషయంలో ఎన్ని ప్రశ్నలకు సమాధానాలు వెతికినా కొత్త ప్రశ్నలు పుడుతూనే ఉంటాయి. వాళ్ళ వల్ల మన ఇంటికి కొత్త సమస్యలు వస్తూనే ఉంటాయి. అవును హారిక, నిషా చేసే ప్రతి కుట్రలో మేఘనికి భాగం ఉంటుంది. నిషా వేసే ప్రతి అడుగు మేఘన కనుసన్నల్లోనే సాగుతుంది. జరిగే ప్రతి కుట్రలో మనకి కనిపించేది నిషానే అయినా కనిపించకుండా వెనకుండి నడిపించేది మాత్రం మేఘననే. ఆ నిషా మేఘనలు ఇంతకంటే దిగజారలేరు అనుకున్న ప్రతిసారి అంతకు మించి దిగజారుతున్నారు. మన ఇంటికి పట్టిన శాపంలా మనల్ని వెంటాడుతున్నారు. ఏదో జన్మలో పాపంలా ఈ కుటుంబాన్ని వేటాడుతున్నారు. ఆ మేఘనని ఈ ఇంటి కోడల్ని చేసుకోవడమే మనం చేసుకున్న పాపం. ఆ నిషా పరిచయమే
మనల్ని పట్టుకున్న శాపం, మనల్ని పట్టుకున్న శాపం. ఈసారి వాళ్ళిద్దరూ ఇంకేదో పెద్దగానే కుట్ర చేస్తున్నారు. అవును తరుణ్, ఖచ్చితంగా దీని వెనకాల కూడా ఏదో పెద్ద ప్లానే ఉండుంటుంది. వాళ్ళనుకున్నది జరగకుండా ఆపాలంటే వాళ్ళ ప్లాన్ ఏంటో తెలియాలి. అవును తరుణ్, ఈ విషయం వెంటనే అత్తయ్య గారికి చెప్పాలి. అత్తయ్య, అత్తయ్య, అత్తయ్య. హారిక, ఏమైందమ్మా? అత్తయ్య, కిరణ్ ఇంట్లో నుంచి చెప్ప పెట్టకుండా నిష వెళ్ళిపోయిందంట. తను ఎక్కడికి వెళ్ళిందో ఏమైపోయిందో కూడా ఎవరికీ తెలియట్లేదంట. అది చెప్పా చేయకుండా పారిపోయేంత పిరికిది కాదు. దీని వెనక మరేదో జరిగుండాలి. బహుశా మీ వార్నింగ్కి భయపడి వెళ్ళిపోయిందంటారా? లేదు హారిక, ఆ రోజు నేను అంతగా వార్నింగ్ ఇస్తున్నా దాని కంట్లో చిన్న బెరుకు కూడా నాకు కనిపించలేదు. నేనెంత భయపెట్టాలని చూసినా దాని చూపులో అహంకారమే తప్ప ఆందోళన కనిపించలేదు. దాని ధైర్యానికి కారణం కిరణ్ బిడ్డ దాని కడుపులో ఉండటం, సాక్ష్యాలన్నీ దాని వైపు ఉండటం. మరేం జరుగుండొచ్చు అత్తయ్య? నిషా ఎక్కడికి వెళ్ళుండొచ్చు? అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు? బహుశా మేఘనేదో ప్లాన్ చేసుంటుంది. అదే నిజం కావచ్చు. దీని వెనక ఏదో పెద్ద గూడు పుట్టని జరుగుతుంది. కుట్ర పన్నింది ఎవరైనా సమస్య వచ్చేది మనకే. నిషాకేం జరిగినా అనుమానించేది మనల్నే. కనుక తొందరగా నిజం తెలుసుకోవాలి. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకండి బాబు. కిరణ్ బాబు ఇంట్లో నుంచి ఆ మహాతల్లి నిశా వెళ్ళిపోవడానికి గల కారణాలు ఏటో నాకు తెలిసినా నాను మీకు చెప్పలేను బాబు. చెప్పి ఇచ్చిన మాట తప్పలేను బాబు. కారణం ఏంటి రావులమ్మా? నాకు కావాల్సింది ఏం జరిగిందనే నిజం మాత్రమే. దాన్ని నువ్వెందుకు దాస్తున్నావో, దాయాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కావడం లేదు. కొన్నిసార్లు అంతే బాబు. నిజం తెలిసినా ఎవరికి చెప్పుకోలేము, అందరితో పంచుకోలేము. ఇచ్చిన మాట తప్పి బయట వాళ్ళకి ఆ నిజాలు చెప్పలేము. అలా అనకు రాములమ్మ. నా కుటుంబానికి, నా అనుకున్న వాళ్ళకి దూరమైన రోజున ఆ ఇంట్లో ఉన్న నీలో నేను అమ్మని చూసుకున్నాను. అందుకే నా పుట్టినరోజు నాడు నీ పాదాలకి దండం పెట్టి నీ ఆశీర్వాదం తీసుకున్నాను. అమ్మకి దూరమైన నన్ను అమ్మలా చూసుకోవడం కోసమే ఆ దేవుడు నిన్నిక్కడికి పంపించుంటాడు. ఇప్పుడు కూడా నిన్నొక తల్లిలా భావించి ఒక కొడుకులా నిన్ను అడుగుతున్నాను. అసలేం జరిగిందో చెప్పు బాబు. మీరెప్పుడూ నన్ను మీ ఇంటి మనిషిలా చూసారే తప్ప పని మనిషిలా నన్ను ఎప్పుడు చూడలేదు బాబు. ఎవరు లేని నాకు మీరు తల్లి స్థానం ఇచ్చినారు. అలాంటి మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి ఇచ్చిన మాట తప్పి మీకు నిజాలు చెప్తాను బాబు. జరిగిందంతా చెప్తాను. ఉసమ్మకి ఈరోజు వీళ్ళిద్దరి గురించి చెప్పాలి. ఇదిగోనమ్మా మీరు అడిగిన సాక్ష్యం. ఆ మేఘనా నిశా మాట్లాడుకుందంతా ఇందులో రికార్డ్ చేసినాను. తీసుకోమ్మా చూడు. ఇదా కిరణ్ బాబుకు ఉపయోగపడుతుందంటే నాకదే చాలమ్మా.
కరెక్ట్ టైంలో ఆ ఎస్ఐ ప్రదీప్ ని సీన్లోకి తీసుకొచ్చాం. నేను పంపించిన ఆ ఎస్ఐ ప్రదీప్ మా నాన్న మనిషి. డబ్బిస్తే చాలు మనిషిని చంపడానికైనా సాక్ష్యాలు తగలబెట్టడానికైనా సిద్ధపడతాడు. కిరణ్ అనే వ్యక్తి నన్ను నిలువున మోసం చేశాడు. తనకి ముందే పెళ్ళయిందన్న నిజాన్ని దాచిపెట్టి నన్ను ప్రేమిస్తున్నానని నమ్మించాడు. ఆ నిషా మన కిరణ్ మీద పోలీస్ కేసు పెట్టింది. ఆ రోజున మీరు మీ భార్య అని చెప్పిన అమ్మాయి ఈ రోజున మీ పైన పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసింది. నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించి తీరాల్సిందే.